అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి మింగుడు పడ్డం లేదు. ఇటీవల ముగిసిన G20 సమ్మిట్కు రావాల్సిందిగా దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను ఆహ్వానించారు. దానికి ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించడమే కాకుండా దక్షిణాఫ్రికాపై లేనిపోని ఆరోపణలు గుప్పించారు. ఆఫ్రికాకు చెందిన తెల్లవారిని హింసిస్తున్నారని మండిపడ్డారు. అందుకే తాను G20 సమ్మిట్ను బాయ్కాట్ చేస్తున్నానని చెప్పి రాకుండా ముఖం చాటేశారు. మరి ట్రంప్ ఆరోపణల్లో నిజమేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యావత్ ప్రపంచంపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ చికాకు పుట్టిస్తున్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాపై తన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు గుప్పిస్తున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్నెస్బర్గ్లో ముగిసిన G20 సమ్మిట్కు రావాల్సిందిగా దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రాంపోసా ట్రంప్ను ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని తిరస్కరించడమే కాకుండా దక్షిణాఫ్రికాపై పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. వచ్చే ఏడాది అమెరికాలో మియామిలో జరిగే G20 సమ్మిట్కు దక్షిణాఫ్రికాకు ఇన్విటేషన్ లేదని తన అక్కసును అలా తీర్చుకున్నాడు. బుధవారం నాడు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో పోస్టు పెడుతూ మరోమారు దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి వారిని ఊచకోత కోస్తున్నారని సరికొత్త ఆరోపణలు గుప్పించారు. ఇక ట్రంప్ దక్షిణాఫ్రికాపై ఆరోపణలు గుప్పించడంతో పాటు అమెరికా ఇక నుంచి దక్షిణాఫ్రికాకు ఫండింగ్ చేయదని తేల్చి చెప్పారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇదే పాట పాడుతున్నాడు ట్రంప్. దక్షిణాఫ్రికా ఏ దేశంలో సభ్యత్వం పొందడానికి అర్హత లేదని ట్రంప్ ట్రూత్లో ప్రస్తావించారు. అమెరికా నుంచి దక్షిణాఫ్రికాకు ఎలాంటి చెల్లింపులు కానీ సబ్సిడీలు కానీ ఇవ్వమని తక్షణమే నిలిపివేస్తున్నట్లు తెలిపారు. తాజాగా ట్రూత్ సోషల్ పోస్ట్ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్రికాకు చెందిన తెల్లజాతి వారి హక్కులను నల్లజాతి వారు హరిస్తున్నారని ట్రంప్ ధ్వజమెత్తుతున్నారు. ఇక ట్రంప్ ఆరోపణలు దక్షిణాఫ్రికాకు చెందిన మానవ హక్కుల నిపుణులు కూడా తోసిపుచ్చారు. ట్రంప్ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని వారు స్పష్టం చేశారు. అయినా ట్రంప్ తరచూ అసత్య ఆరోపణలు గుప్పిస్తూ దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రాంపోసా ఒత్తిడి పెంచుతున్నాడు. పనిలో పనిగా అమెరికా మీడియాపై కూడా చిందులు వేశాడు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం ట్రంప్ ఆరోపణలు ఖండించింది. ఆఫ్రికాలో ఉండే ఇతర దేశాలకు చెందిన డచ్, ఫ్రెంచి, జర్మనీ సెటిలర్లపై నల్లజాతి వారు తరచూ దాడులు చేస్తున్నారని, వారి భూములు లాక్కుంటున్నారని, తెల్లవారిని దారుణంగా హత్య చేస్తున్నారని ట్రంప్ చేస్తున్న ఆరోపణలు రాంపోసా ఖండించారు. అయితే ఈ వార్తలను అమెరికాకు చెందిన మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ న్యూయార్క్ టైమ్స్తో పాటు అమెరికాకు చెందిన ఫేక్ మీడియా పెద్దగా పట్టించుకోలేదని పనిలో పనిగా అమెరికా మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గత కొన్ని దశాబ్దాల నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా బలపడ్డాయి. అమెరికా దక్షిణాఫ్రికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామికి, చైనా తర్వాత అతిపెద్ద బిజినెస్ పార్ట్నర్ కూడా. ఇరు దేశాల మధ్య గత ఏడాది వాణిజ్యం $26.2 బిలియన్ చేరుకుంది. అయితే గత వారాంతంలో జోహెన్నెస్బర్గ్లో జరిగిన G20 సమ్మిట్ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా క్షీణించాయి. ఈ సమ్మిట్ ఆఫ్రికాకు అత్యంత కీలకంగా మారింది. అది కాకుండా ఆఫ్రికా ఖండంలో మొట్టమొదటిసారి G20 సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చింది. అయితే ప్రతి ఏడాది జరిగే G20 సమ్మిట్లో అమెరికా ప్రధాన ఆకర్షణగా నిలిచేది. అయితే ఈసారి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం దక్షిణాఫ్రికా సమ్మిట్ బాయ్కాట్ చేయాలని నిర్ణయించింది. ట్రంప్ సమ్మిట్కు డుమా కొట్టడమే కాకుండా వాషింగ్టన్ డీసీ నుంచి ప్రత్యేక ప్రతినిధిగా ఎవరినీ పంపలేదు. G20 సదస్సు దక్షిణాఫ్రికాలో జరగడం అత్యంత అవమానకరమని ట్రంప్ ఈ నెల 7వ తేదీన ఒక పోస్ట్లో ప్రస్తావించారు. ఆఫ్రికాలో మానవ హక్కులను దుర్వినియోగం కొనసాగే వరకు అమెరికాకు చెందిన ఏ ఒక్క అధికారి ఈ సమ్మిట్కు హాజరు కారని తేల్చి చెప్పారు.
G20 సమ్మిట్ విషయానికొస్తే సంప్రదాయబద్ధంగా ప్రతి ఏడాది ఈ మీటింగ్కు యూరోపియన్ యూనియన్ నాయకులతో పాటు ఆఫ్రికన్ యూనియన్, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలు హాజరవుతాయి. ఈ సమ్మిట్లో ప్రధానంగా టెక్నాలజీ, పర్యావరణ, ఫైనాన్షియల్ గ్రోత్ గురించి చర్చిస్తారు. వచ్చే ఏడాది జీ సమ్మిట్ అమెరికాలోని మయామిలో జరుగుతుంది. అయితే సమ్మిట్ ముగింపు సందర్భంగా అధ్యక్షుడు చెక్కతో తయారు చేసిన సుత్తిని తదుపరి సంవత్సరం జరగబోయే దేశ అధ్యక్షుడికి అప్పగిస్తారు. అయితే ఆదివారం నాడు ముగిసిన G20 సమ్మిట్ తర్వాత రాంపోసా మాత్రం ఆ సుత్తిని ఎవరికీ అప్పగించలేదు. ఆ సుత్తిని తీసుకోవడానికి అమెరికా రాయబారి కార్యాలయం నుంచి ఉన్నతాధికారిని G20 సదస్సుకు పంపించారు. అయితే రాంపోసా ఆ సుత్తిని అమెరికా అధికారికి ఇవ్వడానికి తిరస్కరించారని బుధవారం నాడు అమెరికా మీడియా వద్ద పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఇదిలా ఉండగా G20 సమ్మిట్ ముగింపు కార్యక్రమానికి దక్షిణాఫ్రికాలో అమెరికా రాయబార కార్యాలయం నుంచి సీనియర్ అధికారి ఒకరు హాజరయ్యారని, అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత వుడెన్ హ్యామర్ను అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధికి ఇవ్వడానికి నిరాకరించారు దక్షిణాఫ్రికా అధికారులు అని ట్రంప్ చిందులు వేశాడు. దీంతో వచ్చే ఏడాది జరిగే G20 సమ్మిట్లో దక్షిణాఫ్రికా మాత్రం ఆహ్వానం లేదని ట్రూత్లో పోస్టు పెట్టారు. G20 సదస్సులో రాంపోసా కూడా అమెరికా గురించి కానీ ట్రంప్ గురించి కానీ ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డాడు. గ్లోబల్ యూనిటీ గురించి, అసమానతలు తగ్గించడం గురించి ఎక్కువగా మాట్లాడారు. మంగళవారం నాడు రాంపోసా సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ G20 ప్రెసిడెన్సీ ప్రధానంగా ప్రపంచ దేశాల మధ్య సంఘీభావం, సమానత్వం, స్థిరత్వం గురించి కృషి చేశామని చెప్పుకొచ్చారు. అయితే కొంతమంది మా మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నించినా తాము మాత్రం మానవత్వాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నించాం, విభేదాలు పక్కన పెట్టి అనుకున్న లక్ష్యాలు సాధించామని రాంపోసా సోషల్ మీడియాలో ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మరింత పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 7న ట్రంప్ సోషల్ మీడియాలో తెల్ల ఆఫ్రికన్లపై మానవ హక్కుల దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు. దీంతో తక్షణమే ఆఫ్రికాకు ఎయిడ్ నిలిపివేస్తున్నామని తెలిపారు. అయితే 2023 ఆర్థిక సంవత్సరంలో అమెరికా సుమారు $441.3 మిలియన్ ఎయిడ్ సమకూర్చింది. 2024 ఇది కాస్త $581 మిలియన్ చేరింది. ఇక దక్షిణాఫ్రికా నుంచి వస్తున్న శ్వేతజాతి శరణార్థులకు పునరావాసం కల్పించాలని ట్రంప్ ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రతి ఏడాది దక్షిణాఫ్రికా నుంచి 7,500 మందిని అనుమతిస్తారు. ఆ కోటాను కూడా పెంచారు. కాగా ఈ ఏడాది మేలో ట్రంప్ రాంపోసాను వైట్ హౌస్ కు ఆహ్వానించారు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయులపై జరుగుతున్న దాడుల గురించి నిలదీశారు కూడా. తాజాగా ముగిసిన సమావేశంలో ట్రంప్ బాయ్కాట్ గురించి రాంపోసాను ప్రశ్నిస్తే అది వారికే నష్టమని రాంపోసా కామెంట్ చేశారు. మొత్తానికి ట్రంప్ లేని లోటు G20 సమ్మిట్లో స్పష్టంగా కనిపించింది. ట్రంప్ ఉంటే ఆ హడావుడి ఖచ్చితంగా ఉంటుంది. మరి వచ్చే ఏడాది అమెరికా ఆతిథ్యం ఇస్తున్న క్రమంలో దక్షిణాఫ్రికాకు నో ఇన్విటేషన్ అంటూ తన పంతాన్ని అలా తీర్చుకున్నాడు ట్రంప్. మరి ట్రంపా మజాకా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.